జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. ఈ రోజు అనగా 10/8/2026 రోజున హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ విఠల్వాడి నారాయణగూడలో గల శ్రీ 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 ముత్యాలమ్మ, శ్రీ మాంకాలమ్మ, శ్రీ నల్లపోచమ్మ, రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో శ్రీరామ్ భవిష్యవాణి చెప్పడం జరిగింది. అలాగే పోతరాజు గావు పట్టడం జరిగింది. అంతేగాక బలిహారం పురాతనం నుండి వచ్చే సాంప్రదాయం కాబట్టి దేవస్థానం నందు మరియు విఠల్వాడి కాలనీ వాసులు అందరూ బాగుండాలని, అందువల్ల ప్రజల సుఖ సంతోషాల కోసం, ఆయురారోగ్యాల కోసం దీన్ని విఠల్వాడి కాలనీలో చల్లడం జరిగింది. పోతరాజుల ఆటపాటలతో వారి విన్యాసాలు, గావు పట్టే విధానాన్ని ప్రజలు తిలకించారు. అలాగే పలహారం బండి అమ్మవారి ఊరేగింపు, పోతరాజులు ఆడే నాట్యాలతో ఎంతో చూడముచ్చటగా అమ్మవారి ఊరేగింపు కొనసాగింది. దీనిని చూడడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇక్కడి అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారని భక్తుల ఆనందం వ్యక్తం చేశారు. అందువల్ల ఇక్కడికి వేల మంది భక్తులు కులాలకు అతీతంగా కలిసిమెలిసి పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం గుడి సభ్యులు దండు సరోజిని, బాస రాజేందర్, కాకునూరి నరసింగారావు మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగింది. 2వ తేదీ తీసుకొని ఈరోజు ఏదో 10వ తారీఖు వరకు నుంచి వరుస కార్యక్రమాలు అన్నీ జరుపుకున్నాము. ఈరోజు నుంచి ఈ కార్యక్రమాలు అన్నీ జరిగినాయి. మన పోయిన వారం ఆదివారం రోజు 2వ తేదీన అమ్మవారు ఎదుర్కొచ్చాము. ప్రతి బస్సి బాలావ తిప్పడం జరిగింది. నిన్న ఉదయం తీసుకొని రాత్రి వరకు కార్యక్రమాలు ఏవైతే అన్నీ చేసుకున్నాము. ఈరోజు కూడా ఇది భవిష్యవాణి, గావు బలిహారము, పోతరాజులు, మిగతా కార్యక్రమం అమ్మవారి సాగనం కొద్దిసేపట్లో అమ్మవారి సాగనంతో ఈ కార్యక్రమాన్ని సహకరించిన జిఎన్ఆర్ టీవీకి మరియు ఈ వీక్షకులకు అందరికీ పేరు ధన్యవాదాలు. టీవీకి కృతజ్ఞతలు. మా ప్రతి కార్యక్రమం తీస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. మీకు కోటి దండాలు. మాకు ప్రతిసారి సోమవారం నాడు బలిగంప, పోతరాజులు, అమ్మవారిది పచ్చికుండ మీద తీసి మాకు మంచి ఆశీర్వాదిస్తాడు. నర్సింగ్ గారు మంచిగా అడుగుతారు, అమ్మవారిని లేని ప్రశ్నలు అడుగుతారు. వర్షాలు ఎట్లా వస్తున్నాయి అడుగుతాడు, పిల్లలు బాగుండాలని అడుగుతాడు. గుడిది పంచాయతీ కూడా మంచిగా తీయాలని మేము అనుకుంటున్నాము. ఏదన్నా మాకు మంచిగా కావాలి, మాకు మా పిల్లలకు సుఖశాంతులతో అమ్మవారు ఉండాలని మేము కోరుకుంటున్నాము. జిఎన్ఆర్కి కృతజ్ఞతలు తెలిపిస్తున్నాను. 1867 ప్రతి సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాము. మా అన్న, మా తాత, ముత్తాతల నుంచి మా అమ్మ, నేను అందరితోని, మా కుటుంబ సభ్యులను అందరూ రంగం చేస్తాము, చేస్తూనే ఉన్నాము. ఇంకా సంతోషంగా అనేక చేస్తాం కూడా. అమ్మవారి దయా దీక్షలో మేమంతా 1867 నుండి ఇక్కడి వరకు నేను చాలా చిన్నోడిని మనవల్ల మా అధికారాలన్నీ లాస్ట్లో మేమున్నాం. మా పిల్లలు కూడా చేస్తూ ఉంటారు కూడా. అమ్మవారి సేవలో, అమ్మవారి దయా దీక్షలో అందరం చల్లగా ఉంటాం. నమస్కారం. అమ్మవారి బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం రంగం కూడా. ఇది మేము ఇక్కడ 1807 సంవత్సరం నుండి నిర్వర్తిస్తున్నాము. 1867 సంవత్సరం నుండి నిర్వర్తిస్తున్నాము. సో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వర్తిస్తున్నాము. సో ఇక్కడ గుడి యాజమాన్యానికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి భక్తులకు అందరికీ ధన్యవాదాలు. సో ఆ తల్లి కృపా కటాక్షం ప్రతి సంవత్సరం మనకి వెళ్ళేవేళలా ఉండాలని కోరుకుంటూ జై మాతాది, జై మాతాలికి జై. ఈ గుడి 1867లో కట్టింది, నిజాం పీరియడ్లో. ఇక్కడ ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేదు, అందరం కలిసిమెలిసి పనిచేస్తాము. ఇక్కడ ఈ రంగం వాళ్ళు కూడా అప్పటి నుంచి వీళ్ళ తాతల కాడ నుంచి రంగమే ఎక్కుతూ ఉన్నారు. ఇక వాళ్ళ జనరేషనే వస్తూనే ఉంది ఇప్పటి వరకు. అందరూ కలిసిమెలిసిగా పనిచేస్తూనే ఉంటాము. ఇక్కడ ఏ భేదాల్లో మాకు. జిఎన్ఆర్ టీవీకి మా యొక్క కృతజ్ఞతలు. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. జై బోలో మాంకాలమ్మ, ముత్యాలమ్మ, నల్లమచ్చమ్మ తల్లికి జై, రేణుకమ్మ తల్లికి. ఇక్కడ బోనాల పండుగ చాలా వైభవంగా జరుగుతుంది. ఈ గుడికి 167 సంవత్సరాల చరిత్ర ఉంది. అంతేకాకుండా ఇక్కడ తరతరాల నుంచి తాతలు ముత్తాతల నుంచి ఇక్కడే మేము పుట్టి పెరిగినాం. మా తాతలు వాళ్ళందరూ ఈ పండుగను చాలా వైభవంగా చేసేది. సత్యంగల తల్లి ఎవరైనా వచ్చి నిజంగా మొక్కి ఆమెను కొలిస్తే కొంగురు బంగారమే ఇస్తుంది.
ఎంత ఒడిబియాలు పోసి ఎంత సత్యంగా ఉంటే ఆమె అంతగా నిజంగా ఆమె కోరికను నెరవేరుస్తుంది. చాలా సత్యం ఉన్న తల్లి. అందరూ చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చి వాళ్ళ మొక్కులను తీర్చుకొని వాళ్ళు నిజంగా ఆమెకు వాళ్ళు మంచి చేసిరు కాబట్టి అమ్మవారికి నిండుగా పూజ చేయించుకుంటారు. బోనాల పండుగ వచ్చి మేము ఎక్కడెక్కడ నుంచో మా అత్తగారు వేరే దగ్గర ఉన్నా కానీ మేము ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని చాలా మంచిగా ప్రశాంతంగా మా ఇంటికి పోతాం. మళ్ళీ సంవత్సరం వరకు బోనాల పండుగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాము. ఈ పండుగ కోసం చాలా ఎదురు చూసి ఎంతో హ్యాపీగా వచ్చి పూజ చేసుకొని నిండుగా మొక్కుకొని పోతాము. అమ్మ కూడా అంత సత్యంగల తల్లి. మీరు కూడా చుట్టుపక్కల ఎవరు నమ్మకం ఉన్నా వచ్చి పూజ చేసుకొని వాళ్ళ కోరికలను తీర్చుకోవాలని తెలియజేస్తూ జై బోలో మంకాలమ్మ తల్లికి. జేబులో మంకాలమ్మ, నల్లపోచమ్మ, రేణుకెళ్ళమ్మ, ముత్యాలమ్మ తల్లికి. మేము ఇక్కడ బోనాల పండుగ ఫెస్టివల్కి మా ఊరు నుంచి వస్తాం. ఇక్కడ యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట, నారాయణగూడ విఠల్వాడి బోనాలు. సో మేమైతే మా మమ్మీ వాళ్ళది కరీంనగర్ అయినా మేము ఈ ఇంట్లో పుట్టి పెరిగినాం కాబట్టి అస్సలు బోనాల పండుగ అనేది మిస్ అవ్వము. మా మమ్మీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ అందరు ఇక్కడనే పుట్టి పెరిగి ఇదే వాళ్ళు. అప్పుడు యాక్చువల్లీ గుడి చాలా చిన్నగా ఉండే అంట, మమ్మీ ఎప్పుడు చెప్తా ఉండేది. ఇప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసి చాలా పెద్దగా చేసి ఇంకా ఎక్కువ ఫేమస్ చేస్తున్నారు బోనాల పండుగ. ఒకప్పుడు నుంచి చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్న ఫెస్టివల్ కాబట్టి అందరు అసలు మా ఫ్యామిలీలో ఎవ్వరం మిస్ అవ్వం ఈ ఫెస్టివల్ని. అసలు బోనాల పండుగ ఎప్పుడు వస్తుందని వేరే ఫెస్టివల్స్ కన్నా బోనాల పండుగ మేము చాలా ప్రయారిటీ ఎక్కువ ఇస్తాం. వేరే ఫెస్టివల్స్కి కలిసినా కలవకపోయినా కూడా బోనాల పండుగకి మాత్రం కంపల్సరీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చాలా హ్యాపీగా మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. పూజలు, ఒడిబియ్యాలు, బోనాలు అన్నీ సమర్పించుకొని అమ్మవారిని చాలా హ్యాపీగా మేము కోరుకున్న కోరికలన్నీ అమ్మవారు చాలా రియల్గా మాకు తీరుస్తుంది కోరికలు. సో మేము అస్సలు ఈ ఫెస్టివల్ని ఎప్పుడు మిస్ అవ్వము. నైట్ 2 అయినా కూడా మేము కంపల్సరీ పాలారం బండి పోతురాజుల కోసం కంపల్సరీ వెయిట్ చేసి అది చూసి ఎంజాయ్మెంట్ చేసి మేము మళ్ళీ మా ఇంటికి వెళ్తాం. మళ్ళీ ఒక 2 days అయిన తర్వాత కూడా 2 o'clock అయినా కూడా కంపల్సరీ పాలారం బండి, డీజే, పోతురాజులు ఇవన్నీ ఎంజాయ్ చేసి మేము మా ఇంటికి వెళ్తాము. సో బోనాల పండుగ మేము చాలా హ్యాపీగా చేసుకుంటాం ఇక్కడ. అండ్ ఎవరైనా ఇక్కడ దగ్గర చుట్టూ ఉంటే వాళ్ళు కంపల్సరీ వచ్చి ఈ టెంపుల్ని విజిట్ అవ్వండి. అమ్మవారు చాలా వాళ్ళు కోరుకున్న కోరికలు చాలా నెరవేరుస్తుంది. జేబులో మంకాలమ్మ, జేబులో నల్లపోచమ్మ, జేబులో ముత్యాలమ్మ తల్లికి జై. ప్రేమలతను జంగయ్య సత్తమ్మ గారి కూతుర్ని. అంటే అమ్మవారి గుడి ఎదురుగానే మా ఇల్లు. ఇక్కడే పుట్టి పెరిగినాము, ఇక్కడే ఆడుకున్నాము, ఇక్కడే పెద్దగానాము. మా అదృష్టం కూడా చాలా బాగుంది. ఇప్పటికీ మా వారు బిహెచ్ఎల్లో జాబ్ దొరికింది, మేము బాగానే ఉన్నాము. ఈ అమ్మవారు చాలా నమ్మకం మాకు. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన ఆడపిల్లలందరూ ఇంచుమించు అందరూ లక్షాధికారులే. మేము కోటీశ్వర్లు కూడా అయినాము. అందుకు చాలా సంతోషిస్తున్నాము. అమ్మవారికి పాదాభివందనాలు, శతకోటి వందనాలు. జేబులో మంకాలమ్మకి జై. ఫస్ట్లీ బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. మేము ఒక 20 years నుంచి మా 20 years నుంచి వస్తున్నాం. మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి, మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగినారు. చిన్నప్పటి నుంచి బోనాల పండుగ అంటే అదొక ఎక్సైట్మెంట్. మేము ఇయర్ అంతా వెయిట్ చేస్తుంటాం బోనాల పండుగ ఎప్పుడు వస్తుంది. పోతురాజుల కోసం, రంగం, పలారం బండి ఇవన్నిటి కోసం ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. రాత్రి 1 అయినా 2 అయినా సరే మేము ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాం. డబ్బులు రాగానే డ్యాన్స్ చేయడం, మా అమ్మమ్మ వాళ్ళందరితో ఎంజాయ్ చేయడం. ప్రతి ఇయర్ మేము ఎంజాయ్ చేసే పండుగ బోనాల పండుగ. ప్రతిసారి వెయిట్ చేసేది దీనికోసమే. మేము అందరం కలుస్తాం, పలారం బండిలు చూస్తాం, పోతురాజులతో డాన్స్ ఆడతాం, డీజే ఉంటుంది. జేబులో మంకాలమ్మకి సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసింది. 1867 అదే అని తెలిసింది. మా అత్తమ్మ కాలం నుంచి ఈ గుడి చిన్నగుండే. అప్పుడు అమ్మవారి దగ్గర దున్నపోతులను కూడా కోస్తుండిరంట పోతురాజులు అని చెప్తుండే మా అత్తగారు. అప్పటి నుండి గుడి వెలిసింది. సత్యంగల్ల తల్లి, అందరికీ కోరిన కోరికలు తీరుస్తుంది అమ్మవారు. అంతే. థ్యాంక్ యూ. జై మాతాజీ.